ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య జడ్జి గారితో చెప్తూ ఉంటుంది. నేను అనామికని కళ్యాణ్ని కలపాలని, వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదుర్చాలని అనామికతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా డ్రైవర్తో నేను తనతో మాట్లాడుతున్నప్పుడు వీడియో తీయమని చెప్పాను. ఆ వీడియోని అవసరమైనప్పుడు కోర్టులో ప్రజెంట్ చేయమని మా లాయర్ గారికి ఇచ్చానని తను చెప్తూ ఉంటుంది. ఇక లాయర్ గారు ఆ వీడియోని అందరూ చూస్తుండేటట్టుగా టీవీకి కనెక్ట్ చేస్తాడు. ఇక అందులో అనామిక మాట్లాడిన మాటలన్నీ అందరూ వింటూ ఉంటారు. నువ్వు స్వప్న డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకుంటారు, కానీ అలాంటి ఆశలేవి మీకు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. కానీ నేను మాత్రం డబ్బు కోసమే ప్లాన్ చేసి మరీ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాను. నా మాట వినకపోయేసరికి పక్కాగా ప్లాన్ వేసి సాలిగూళ్ళ ఇరుక్కున్న ఈగలాగా కళ్యాణ్ ఈ కేసులో ఇరికించాను. నువ్వు వెళ్ళి ఆ పిచ్చోడు కళ్యాణ్కి చెప్పు, అలాగే వాళ్ళ అమ్మా బాబులకు కూడా చెప్పు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నేను చెప్పినట్టుగా నడుచుకునేటట్టుగా చెప్పమన్నాను చెప్తున్న మాటల్ని అందరూ వింటూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే ఆ మాటలు విని షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక లాయర్ గారు చూస్తూ ఉన్నారు కదా, తను కావాలనే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టుగా అందరికీ అర్థమవుతుంది. మీరు తనకి తగిన శిక్ష వేయండి అని జడ్జి గారితో చెప్తూ ఉంటారు. ఇక జడ్జి గారు తన తీర్పుని వినిపిస్తూ ఉంటారు. ఈ అనామిక పక్కా ప్రణాళిక ప్రకారమే అందరి మీద తప్పుడు కేసులు పెట్టింది. ఒక పెళ్లి కాని అమ్మాయి మీద అక్రమ సంబంధం కేసు పెట్టి తన పరువు తీసి తనని మానసిక క్షోభకు గురయ్యేలాగా చేసింది. అందుకు జరిమానాగా ₹1,00,000 తన పరువు నష్టం కింద వాళ్ళకి ఇవ్వాలని చెప్తూ ఉంటారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఉన్న దుగ్గిరాల కుటుంబం వారిని మానసిక క్షోభకు గురి చేసినందుకు గాను పరువు నష్టం కింద 2,00,000 వాళ్ళకి జరిమానాగా కట్టాలి. ఇక పోలీసుల సమయాన్ని, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు, మీడియా వాళ్ళని, మహిళా సంఘాల వాళ్ళని తప్పుదోవ పట్టించినందుకు గాను ఈ అనామికకి 15 రోజులు రిమాండ్ విధిస్తున్నానని జడ్జి గారు తీర్పు చెప్తారు. ఇక అనామిక తను వేసిన ప్లాన్లు తిరిగి తన మెడకే చుట్టుకునేసరికి షాక్ కొట్టినట్టుగా వాళ్ళ అమ్మా నాన్న వంక చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా మన పని అయిపోయింది అన్నట్లుగా అనామిక వంక చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి రాజుని సంతోషంగా హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ప్రకాశము కావ్యతో చెప్తూ ఉంటాడు, మాకింత పలుకుబడి ఆస్తి అన్నీ ఉండి కూడా ఏమి చేయలేకపోయాం, కళ్యాణ్ని కాపాడుకోలేకపోయాం. నువ్వు ధైర్యం చేసి ఆ సాక్ష్యాన్ని సంపాదించి నీ మరిదిని నువ్వు కాపాడుకున్నావు. ఒక తల్లికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నావని కావ్యను పొగుడుతూ ఉంటాడు. ఇక ఎన్నో ప్లాన్లు వేసి ఏదేదో చేయాలనుకున్న రుద్రాన్ని షాక్ నుంచి తేరుకొని కావ్యతో అంటూ ఉంటుంది, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అని చెప్తూ ఉంటే ఇక కావ్య కూడా అందరూ సంతోషంగా ఉంటే మీరు చూడలేరు కదా, ఖచ్చితంగా మీరు ఇది ఊహించందే అని తనకి చొరకంటిస్తూ ఉంటుంది. ఇక కావ్య అనామికతో చెప్తూ ఉంటుంది, నిన్ను కళ్యాణ్ని కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నీ చేతులతో నీ కాపురాన్ని నాశనం చేసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను, అయినా నా మాట వినలేదు. ఇప్పుడు నీ చేతులతో నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఇకనైనా మారు అని చెప్తూ ఉంటుంది. ఇక మహిళా మండలి సభ్యురాలు ఝాన్సీ అయితే అనామికని తిడుతూ ఉంటుంది, నీలాంటి వాళ్ళ వల్లే అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. నీలాంటి వాళ్ళ మాట విని బంగారం లాంటి కుటుంబం మీద నిందలు మోపాం అని చెప్పి ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు, తీసుకెళ్ళండి అని పోలీసులతో చెప్తూ ఉంటుంది. ఇక రాజుతో నిజానిజాలు తెలుసుకోకుండా తను చెప్పింది నమ్మి మీ మీద నిందలు మోపినందుకు క్షమించండి అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు కష్టాల్లో ఉన్న ఆడవారికి తోడుగా నిలబడి న్యాయం చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇలాంటి వారితో జాగ్రత్త అని తను చెప్తూ ఉంటాడు. ఇక కావ్య వాళ్ళ అమ్మా నాన్నకి అప్పుకు చెప్తూ ఉంటుంది, జరిగినవన్నీ మర్చిపోయి జాగ్రత్తగా ఉండండి అని తను చెప్తూ ఉంటే ఇక కనకము కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది, మళ్ళీ ఇలాంటివి జరిగితే భరించే ఓపిక మాకు లేదు, నువ్వు మా ఇంటికి రావద్దు, అప్పుని కలవద్దు అని చెప్పి అప్పుని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోతారు. ఇక కావ్య అనామిక దగ్గర నుంచి సాక్ష్యం సేకరించి కళ్యాణ్కి శిక్ష పడకుండా చేసి అనామికకి శిక్ష పడేలాగా చేసి కళ్యాణ్ సమస్యని తీర్చేసరికి రాజుకి చాలా సంతోషంతో గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపిస్తూ ఇక తన గదిలోకి వెళ్తాడు. అక్కడ కావ్య బట్టలు సర్దుతూ ఉంటే ఇక బయట ద్వారం దగ్గర నిల్చుకొని తననే చూస్తూ ఉంటాడు. తనని ఎత్తుకొని గిరిగిరా తిప్పి ఐ లవ్ యూ కళావతి అని చెప్పినట్టుగా అనిపించి తనలే తనే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన వాళ్ళ నానమ్మ తనని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక్కడే ఉండి చూడడమేనా, లేకపోతే
లేకపోతే దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేది ఏమైనా ఉందా అని తనని అంటూ ఉంటే, ఇక సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను నానమ్మ, ఇప్పుడు నువ్వు కావ్యతో ఏమీ చెప్పొద్దని తనని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక బయటకు వచ్చిన కావ్య ఈ విషయం ఏంటని వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటే, ఇక రాజు ఏమి చెప్పొద్దని వాళ్ళ నానమ్మకి సైగ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ కూడా అన్నీ రాజే చెప్తాడు, నేనేం చెప్పలేను అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య ఎన్ని రోజులు మీ ప్రేమని మీ మనసులో దాచుకుంటారో నేను కూడా చూస్తానని బుగ్గ మీద టచ్ చేసి వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే తన బుగ్గ మీద చేయి పెట్టుకొని ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటాడు. తనని ప్రేమించినట్టుగా మోసం చేసి తన జీవితంలోకి ప్రవేశించి తనని ఎన్నో బాధలు పెట్టిన అనామికని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. ఇక తన జ్ఞాపకాలు తన జీవితంలో ఉండకూడదని తన పెళ్లి ఆల్బము బయటికి తీసుకొచ్చి గార్డెన్లో కింద పడేసి దాని మీద పెట్రోల్ పోసి మంట పెట్టి తగలబెడుతూ ఉంటాడు. ఇక కావ్య అది చూసి పరిగెత్తుకుంటూ కళ్యాణ్ వద్దకు వచ్చి తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అనామిక దగ్గర నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అప్పుని ఎలా పెళ్లి చేసుకుంటాడా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.